రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించి కూటమి ప్రభుత్వం రాయచోటికి తీరని అన్యాయం చేసిందని జమాయతుల్లా ఉల్మాయే హిందీ సభ్యులు ఆరోపించారు. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలోని బంగ్లా సర్కిల్లో జిల్లా కేంద్రం సాధన కోసం చేస్తున్న నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు జమాయతుల్ ఉల్మాయే హింద్ సంఘీభావం తెలిపింది. మదనపల్లి వద్దు రాయచోటి కావాలి అని దీక్షా శిబిరంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఒకసారి ఏర్పాటు చేసిన జిల్లాను తరలించిన సంఘటన ఒక కూటమి ప్రభుత్వంలోనే చోటు చేస్తుందని, ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు రాయచోటిలో జరిగిన బహిరంగ సభలో రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగిస్తామని హామీ ఇచ్చారని, మదనపల్లి కొత్త జిల్లా ఏర్పాటు కోసం గెజిటెడ్ ఇచ్చిన అన్నమయ్య జిల్లాను దారుణంగా మూడు ముక్కలు చేయడంతో పాటు జిల్లా కేంద్రమైన రాయచోటికి అన్యాయం చేశారని, రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో ఇప్పుడిప్పుడే వ్యాపార వాణిజ్య సంస్థలు రాయచోటిలో పురుడు పోసుకుంటున్నాయని, ఇలాంటి తరుణంలో జిల్లా కేంద్రాన్ని తొలగించి రాయచోటి నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. అనాదిగా రాయచోటికి అన్యాయమే జరుగుతుందని, గతంలో రాయచోటి నియోజకవర్గానికి సైనిక్ స్కూల్ మంజూరైతే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి తరలించుకుపోయారని, వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాంత ప్రజల కోసం జరికోనా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు కోసం ఉపయోగించుకున్నారని, గత ప్రభుత్వం ముందుగానే డెవలప్ అయిన మదనపల్లికి మెడికల్ కాలేజీ, రాజంపేటకు స్కిల్ హబ్ ఇచ్చి వెనకబడిన ప్రాంతమైన రాయచోటికి జిల్లా కేంద్రం ఏర్పాటు అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, అన్నమయ్య జిల్లాకు రాయచోటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అంతేగాక జిల్లా కేంద్రమైన రాయచోటికి 100 సీట్ల సామర్థ్యంతో యునానీ మెడికల్ కళాశాల మంజూరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రొద్దుటూరుకు తరలించుకుపోయారని, ఇలా ప్రతిదీ రాయచోటికి వచ్చిన అవకాశాలను ఇతర ప్రాంతాల వాళ్ళు తరలించుకుపోతుంటే రాయచోటే గతం కావాలని ప్రశ్నించారు. రాయచోటి అన్నా, రాయచోటి ప్రజలన్నా కూటమి నాయకులకు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలోకి తీసుకువచ్చినందున నూతన సంవత్సర కానుకగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించి నమ్మక ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి ప్రాంతానికి ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చినా జిల్లా కేంద్రంలోని లోటును భర్తీ చేయలేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జరిగింది అయ్యా, ఈరోజు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటిని తొలగించి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఒక దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ 2026 జనవరి 1వ తేదీకి ముందర ఈ అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఏదైతే ఉందో తొలగించి మదనపల్లిని హెడ్ క్వార్టర్గా చేయడం మా యొక్క కడుపు మంటను, కడుపులో బాధను మీకు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇదే బంగ్లా దగ్గర అందరికీ వాగ్దానం చేస్తూ రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మీరందరూ విన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఇదే బంగ్లా దగ్గర ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటి ఉంటుంది, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు అని చెప్పి రాయచోటి ప్రజానికానికి అందరికీ ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఒక రాయచోటి యొక్క ప్రజల మనోభావాలను, వాళ్ళ యొక్క సర్వే ఏమీ కానీ ఏ రకమైన తీసుకోకుండా 3 రోజుల్లో మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లిని చేస్తూ రాయచోటిని చాలా అన్యాయంగా గురి చేసినారు. ఈరోజు రాయచోటి అన్ని రకాలుగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు రాజంపేట రైల్వే కోడూరు వాళ్ళు కానీ, చుట్టుపక్కల మండలాల వాళ్ళు కానీ ఇక్కడికి వస్తా, పల్లె గ్రామాల వాళ్ళు ఇక్కడికి వలస వస్తా రాయచోటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో నిర్దాక్షిణ్యంగా ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ను మార్చడం జరిగింది. మా యొక్క విన్నపం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, రాంప్రసాద్ రెడ్డి గారు మీకు రాయచోటి ప్రజల తరపున, మరీ ముఖ్యంగా జమియతుల్ ఉలమా హింద్ రాయచోటి తరపున